విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శుభవార్త. ఎకో ఓవర్సీస్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు బిగ్గెస్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులోని విద్యానగర్ ప్రాంతంలో ఉన్న వెల్కమ్ హోటల్ బై ఐటీసీ వేదికగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎన్ కోటేశ్వరం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకే, యుఎస్ఏ, ఐర్లాండ్, యూరప్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి ప్రముఖ దేశాల్లో ఉన్న ఉన్నత విద్యావకాశాలపై నిపుణులు వివరాలు తెలియజేశారు. విదేశీ విద్య కోసం ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు స్పాట్ అసెస్మెంట్, ఉచిత IELTS ట్రైనింగ్, ఎడ్యుకేషనల్ లోన్ సహాయం వంటి సేవలను అందించనున్నట్లు డైరెక్టర్ రమేష్ తెలిపారు. అంతేకాకుండా ఈ ఫెయిర్లో పాల్గొనే విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రక్రియలో కూడా ఉచిత సహాయం అందించనున్నారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం నిర్వాహకులను సంప్రదించవచ్చని తెలిపారు. సో ఇక్కడ ఎకో ఓవర్సీస్ అనే కన్సల్టెన్సీ అన్నమాట. సో మేము 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. సో 10 years నుంచి మేము ఇండస్ట్రీలో ఉన్నాం. నాకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి డిఫరెంట్ సిటీస్ లో. సో మేము గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నాం. సో లైక్ యూనివర్సిటీ చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ డెలివర్స్ వచ్చారు. యుఎస్ నుంచి కానీ, యూకే, ఐర్లాండ్, యూరోప్ కంట్రీస్ కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ రేపు తీసుకొచ్చాము. సో ఎందుకంటే ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో స్టూడెంట్ కనుక బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, సో వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ రేపు వచ్చి వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ, ఏం డౌట్స్ ఉన్నా కానీ, వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ పోస్టల్ వర్క్ రైట్స్ గురించి కానీ, లేకపోతే పార్ట్ టైం జాబ్ వర్క్ రైట్స్ గురించి కానీ, లేకపోతే యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ కోర్స్ సెలక్షన్ లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, అది యూనివర్సిటీ సెలక్షన్ లో కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే కంట్రీ సెలక్షన్ లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఈ ఫెయిర్కి వస్తే ఎడ్యుకేషన్ లోన్స్ కూడా, సో ఎడ్యుకేషన్ లోన్ కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే అకామిడేషన్ గురించి, లేకపోతే స్కిల్ అప్గ్రేడింగ్ లో కానీ, దేని గురించి మీకు స్టూడెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఒక సొల్యూషన్ లాగా, ఒక వన్ ప్లేస్ లో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక ప్లేస్ లోనే మీకు అంతా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో దాని గురించి మేము అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎకో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయడం కూడా, సో ముందు ఇంకా కండక్ట్ చేస్తూనే ఉంటాము. సో స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంది. సో ఇప్పుడు ఉన్న టైంలో మార్కెట్ కూడా చాలా మందికి డౌట్స్ చాలా ఉన్నాయి. సో ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, యూఎస్కి వెళ్తే బాగుంటుందా లేదా, H1Bs పిక్ అవుతున్నాయా లేదా, లేకపోతే యూఎస్ లో జాబ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వేరే కంట్రీస్ లో జాబ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే కనుక అవన్నీ మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ కంట్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది, ఓకేనా. సో ఇక్కడ చాలా లేఅప్స్ కూడా అవుతా ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మాత్రం ఏ స్కిల్ నేర్చుకుంటే దాని తర్వాత మీకు జాబ్స్ ప్రాస్పెక్టివ్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఏ ఉన్నాయో, సో ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం అంతా క్లారిటీ వస్తుంది మీకు. సో మీ క్లోజ్ 16 టౌన్షిప్ చంద్రమోహన్ నగర్ థర్డ్ లైన్ లో ఉంటుందండి. వైష్ణవి టౌన్షిప్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. సో బ్యాకర్స్ ఆపోజిట్ లైన్ అన్నపూర్ణ బీరాల్ ఆపోజిట్ లో ఉంటుంది లక్ష్మీపురం. సో మాకు విజయవాడ కానీ, లేకపోతే నర్సాపేట కానీ, ఏలూరు కానీ, తాడేపల్లిగూడెం కానీ, హైదరాబాద్ కానీ, అండ్ వైజాగ్ కానీ, అండ్ ఖమ్మం కానీ వీ హ్యావ్ ద బ్రాంచెస్ అండ్ వీ హ్యావ్ ద హెడ్ ఆఫీస్ ఇన్ యూకే. సో నేను కెనడాలో ఉంటానండి. నేను అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ నేను అక్కడ. సో అంటే ఎకో ఓవర్సీస్ అనేది అందరికి తెలుసు ఇక్కడ చాలా మందికి, అంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి తెలుసు. ఎకో ఓవర్సీస్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ గా మీకు గూగుల్లో తీసుకెళ్ళండి. ఆ వెబ్సైట్ లోకి మీరు క్లిక్ చేసుకుంటే మా కౌన్సిల్ కనెక్ట్ అవుతారు. యుద్ధం జరుగుతుంది ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాలో జరగట్లేదు యుద్ధం అనేది. సో దానివల్ల దానికి సో తర్వాత ట్రంప్ ఉన్నాడు. సో 2 years అంతా నార్మల్ అయిపోతుంది.